నిధులు కేటాయిస్తా ఉన్నారు, ధరల స్థిరీకరణ నిధి. దాని నుంచి కొంచెం ఖర్చు పెట్టి రైతులను ఆదుకోమని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో మీకు ఉదాహరణ చెప్తూ ఉన్నాం. గతంలో ఆక్వా కూడా ఇలాంటి సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చింది. అప్పుడు క్యాబినెట్లో సబ్ కమిటీ మంత్రులు వేసి ఆక్వా కొనుగోలు చేసే కంపెనీలతో మాట్లాడి ధరలను స్థిరీకరించే ప్రయత్నం ఆ రోజు చేశారు. ఆ రోజు ఏమాత్రం ఈ కంపెనీలతో రాజీ పడకుండా చేసిన సంఘటన ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను, దానివల్ల మేము ఎంత నష్టపోయామో. ఆ సబ్ కమిటీలో మంత్రిగా ఉన్న కన్నబాబు గారు రైతుల తరఫున పోరాటం చేస్తే ఈ ఆక్వా కంపెనీలో ఒక కంపెనీ పేరు చెప్పడం సబబు కాదు, కానీ ఆయన మొన్న 24 ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన నియోజకవర్గంలో సుమారుగా 3 కోట్ల రూపాయలు ఆయన వ్యతిరేకంగా ఖర్చు పెట్టి ఆయన ఓటమి కారణం అయింది. ఎందుకంటే ఆ కంపెనీలు పెట్టిన ప్రపోజల్కి వీళ్ళు తలొక్కకుండా రైతుల తరపున నిలబడి వాళ్ళ మెడలు వంచి కొనిపించారు.